హాయ్ బిట్టు. హాయ్ షేర్ అన్న. ఏంటి జోష్ ఎలా ఉంది? ఏంటి మస్ట్ విన్ మ్యాచ్ గెలిచాం మనం ఈరోజు. నువ్వు దాంతో నీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందన్న సెకండ్ విన్కి. 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తే ఆ కిక్కే వేరేలా ఉందన్న. ఇది ఇండివిజువల్ క్రెడిట్ కాదన్న, టీమ్ క్రెడిట్ అన్న. అందరూ చాలా బాగా వేసాం. సో అందరు ప్లాన్స్ తగినట్టే వేసాం. చాలా బాగుందన్న. సో 3 వికెట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం ఇన్ ఏపీఎల్ 3 వికెట్స్ రావడం. నీకు ఎంత హ్యాపీగా ఉన్నావు? నువ్వు పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు? ఏమన్నా నిన్నటి వరకు పేరెంట్స్ మాట్లాడలేదు నాతో. ఈరోజు చూద్దాం మాట్లాడతారో లేదో, లేదా సెంటిమెంట్గా ఫాలో అవుతారేమో తెలియదు అన్న నాతో. నైస్. ఇలానే కమింగ్ మ్యాచ్ కూడా మంచిగా చేసి క్వాలిఫై అవ్వాలి మనం. థ్యాంక్స్ అన్న. మీకు ఎట్లుందన్న 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత? అంటే ఫీల్డ్లో ఎలా చేద్దాం అనుకున్నారు? మనకు తెలుసు, మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి అనుకుంటున్నాం మనం బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా చేస్తున్నాం. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మనం మంచిగా చేస్తే ఖచ్చితంగా మనకు అది ఉంటుంది అనేసి. సో ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. మనం ఈరోజు బ్యాట్స్మెన్ చూసాం, నేను కానీ జయంత్ కానీ. ఆ పార్ట్నర్షిప్ వచ్చింది. ఏదైతే ఫస్ట్ 3 మ్యాచ్ మిస్ అయిందో ఈ మ్యాచ్ వచ్చింది. సో హ్యాపీగా గెలిచాం మనం. ఇదే కంటిన్యూ చేసి ఇంకో 4 మ్యాచ్ల తర్వాత స్కోర్ తగిలింది అనుకుంటా కదన్న మీకు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ ఆల్ లక్. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే ఫర్ మీ. ఇట్స్ నాట్ వెనకాల ఏమో పాస్ట్లో ఏం చేశాను ఎక్కువ ఆలోచించండి. ప్రతిరోజు న్యూ డేనే. సో న్యూగా ఫ్రెష్గా వచ్చాను, మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకున్నాను. రిజల్ట్స్ వచ్చాయి మనకి. రాత్రి ఎగ్ దోశలు బాగా పనిచేయనట్టున్నాయి అనుకుంటా అన్న ఇద్దరికి. నైస్. మళ్ళీ వెళ్దాం ఈరోజు కూడా రేపటి కోసం.